శీర్షిక సారీ టైం లేదు. రచన శ్రీమతి మంజితా కుమార్. గళం ఆర్జే స్వాతి. ఏవండి, కాస్త ఆ జాడిని పైనుంచి తీస్తారా? లేచిన దగ్గర నుండి ఫోన్లో మునిగిన భర్త బృందావన్ని అడిగింది రాధిక. 5 నిమిషాలు అంటూ మొబైల్ నుంచి తల ఎత్తనే లేదు. ఇలా ఇప్పటికి 10 సార్లు చెప్పారు. అరే, 1 నిమిషం పని అంతే. అయినా తమరు అంత ముఖ్యమైన పని ఏం చేస్తున్నారో ప్రశ్నించింది. నాకు మొన్న అవార్డు ఇచ్చారు కదా, ఆ పోస్టు సోషల్ మీడియాలో పెట్టాను. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా అభినందనలు చెప్పనే లేదు ఆశ్చర్యంగా అన్నాడు. అయినా మనం పెట్టే ప్రతి పోస్టుకి లైకులు కామెంట్లు రావాలనుకోవడం మనదే తప్పండి. ఒక మాట చెప్పండి, ఆ పోస్టులన్నీ మీకోసం పెట్టుకుంటున్నారా లేక దండోర వేయించడానికా? భార్య నిలదీసింది. నీలాంటి రచయిత్రిని పెళ్లి చేసుకున్నా చూడు, నాదే తప్పు. భార్య వైపు కోపంగా చూస్తూ అన్నాడు. తమరు మాత్రం కాదా ఏంటి? అటు కథలు ఇటు కవితలు. అబ్బో, పూటకో పురస్కారం, 6 నెలలకో అవార్డు. మనసులోని గర్వాన్ని మాటల్లో పలికించింది. నువ్వు ఎన్నన్నా చెప్పు, మనం నా అనుకున్నవారు మెచ్చుకుంటే ఆ ఆనందమే వేరు. అయినా ఈ రోజుల్లో అలాంటి స్వచ్ఛమైన మెచ్చుకోళ్ళు ప్రేమలు ఎక్కడున్నాయి? బిజీ అన్న ముసుగులో అందరూ ఫోన్లు పట్టుకొని తమలో తామే మునిగిపోతుంటే కాస్త బాధగా చెప్పాడు. మధ్యలో ఫోన్లు మాత్రం ఏం చేశాయండి? జనమంతా సోషల్ మీడియాకు బానిసైపోతే ఎవరేం చేయగలరు? భర్త మాటను కొట్టిపారేస్తూ అంది. అరే, ఓ కథో కవితో పోస్టు చేశామనుకో, ఒక్కరంటే ఒక్కరు కూడా విష్ చేయరు, భేషని మెచ్చుకోరు. మీరు నన్ను పొగిడితే నేను నిన్ను పొగుడతా అన్నట్టు తయారయ్యారందరూ. సోషల్ మీడియాలో ఈ పిచ్చి బాగా ముదిరింది. నీ పోస్టుకి నేనెందుకు చేయాలి అన్న తిక్క. ఒకవేళ ప్రశంసిస్తే ఏమన్నా ఆస్తులు కరిగిపోతాయా, అంతస్తులు కూలిపోతాయా? స్పందన అన్నది అవసరం, అది లేకుంటే కష్టం అంటూ బాధను వెళ్ళగక్కసాగాడు. ఏమన్నా అంటే సారీ టైం లేదు అంటారు. అసలు ఎవరి దగ్గర టైం ఉంది? గతంలో 24 గంటలే, ఇప్పుడు 24 గంటలే. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? మనుషులు మారారా లేక సమయమే తప్పిపోయిందా? ఉద్యోగాలు చేస్తున్నవారు చేయనివారు, పెద్దలు పిల్లలు, అరే అందరూ బిజీనే. ఎవ్వరి దగ్గర టైం లేదు. మరి సమయమంతా ఎక్కడ పోతుంది? అసలు ఎవరు వాడుకుంటున్నారు ఈ టైంని? నాకైతే అర్థమే కావట్లేదు అంటూ కుర్చీలో కూర్చుండిపోయారు. భర్తకు కాఫీ ఇచ్చి తాను పక్కనే కూర్చుంది. ఏవండి, మీకు లైకులు కామెంట్లు వస్తేనే సంతోషమా లేకుంటే కాదా అని అడిగింది. నిజానికి నా బాధ అందుకు కాదు, అసలు మనుషులు ఎందుకిలా మారారు అని. కొందరు మంచి మంచి కథలను కవితలను పోస్టు చేస్తుంటారు. ఎంత లేదన్నా ఓ 5-6 చదువుతారు కదా. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా బాగుందని కామెంట్ చేయరు. అలా అని ఆ కథలు కవితలు బాగా ఉండవా అంటే బ్రహ్మాండంగా ఉంటాయి. మరి ఆ ముక్క చెప్పడానికి మొహమాటమా లేక ఒళ్ళు బద్ధకమా? కాఫీ కప్పును ఖాళీ చేసి టేబుల్పై పెట్టేశారు. సర్లేండి, మీ ఆవేశం ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. నాకు వంట పనుంది, వెళ్తున్నా లోపలికి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. బృందావన్ రాధికలు ఇద్దరూ రచయితలే. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. మంచి ఉద్యోగాలు చేస్తూ ఒకరు ఢిల్లీలో మరొకరు బెంగుళూరులో ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరే ఇంట్లో ఉంటూ రచనలు చేస్తూ సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ అప్పుడప్పుడు గంటల తరబడి ఇలా చర్చించుకుంటూ ఉంటారు. వీలున్నప్పుడల్లా సాహితీ మిత్రులు వస్తూ వీరిని పలకరించి వెళ్తుంటారు. అలా ఓ రోజు వీరిద్దరూ టీ తాగుతూ మాట్లాడుకుంటుండగా ప్రముఖ రచయిత సుబ్రహ్మణ్యేశ్వర్ వీళ్ళింటికి వచ్చారు. అరే, రండి రండి, ఎన్నాళ్లకు ఎలా గుర్తొచ్చాం అంటూ ఆయనకు టీ అందించింది రాధిక. చాలా రోజులయ్యిందనే కలిసిపోదామని వచ్చాను. ఇదిగో
నా కొత్త పుస్తకం మీకు స్వయంగా ఇద్దామని అంటూ ఓ పుస్తకాన్ని చేతికి అందించారు. ఓహ్, అభినందనలు! మొత్తానికి మీ కోరిక తీరినట్టే కదా అంటూ బృందావన్ సుబ్రహ్మణ్యేశ్వర్తో అన్నారు. మీకు తెలుసనే అనుకుంటున్నాను పుస్తక ముద్రణ ఎంత భారమైందో. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే పుస్తకాలు కొని చదివేవారి సంఖ్య ఎంత తగ్గిందో. ఎవర్ని చూసినా పీడిఎఫ్ ఉంటే పంపండి అంటున్నారే తప్ప పుస్తకం కొనే ఊసే ఎత్తట్లేదు. నేనేమో 150 పుస్తకాలు అచ్చు వేయించాను. ఇదిగో ఇలా మిత్రులకు ఓ 20 కాపీలు పంచేశానా? మిగిలినవి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇంట్లో పెట్టాలంటే అద్దె ఇల్లు కదా, మనుషులకే ఇరుకు. ఏమాత్రం స్థలం లేదు. ఇవన్నీ ఒకెత్తైతే పురుగు పుట్రా పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మతి పోతోందనుకోండి అంటూ తన ఆవేదనను బయటపెట్టారు. ఇదంతా విని ఆశ్చర్యపోయారు బృందావన్ రాధికలు. హా, అందరూ ఉచితానికి మరిగారన్నమాట. అసలు ఒక రచయిత ఎన్ని పురిటి నొప్పులు పడి ఒక పుస్తకాన్ని రాసి అచ్చువేయిస్తారు? అది వెలకట్టలేని శ్రమ. కనీసం అదన్నా గుర్తించాలి కదా. మీ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది అంటూ రాధిక లోపలికి వెళ్లి ఓ 10 పుస్తకాలకు సరిపడా డబ్బులు తెచ్చి ఇచ్చింది. మీ రచనలు ఎంత బాగుంటాయో మాకు తెలుసు. ఇలాంటి సాహిత్యం ముందు తరాలకు అందాలి. అందుకు మా సాయంగా ఓ 10 పుస్తకాలివ్వండి అంది. అయ్యో తల్లి, మీకు పుస్తకాలు అమ్మేందుకు రాలేదమ్మా, నాకు డబ్బులొద్దు అంటూ ఆయన మొహమాట పడగా బృందావన్ లేచి ఆయన జేబులో డబ్బులు పెట్టేశారు. కాసేపు మంచి చెడు మాట్లాడుకొని సెలవంటూ ఆయన వెళ్ళిపోయారు. ఇంతలో ఫోన్ మోగింది. హలో, నేనే. ఏంటి, నేను 2000 కట్టాలా? వద్దులే బాబూ, నా దగ్గర చాలానే శాలువాలు కండువాలు ఉన్నాయి, కావాలంటే నువ్వే ఉంచుకో అంటూ ఫోన్ పెట్టేశారు. ఏవండి, ఎవరు అడిగింది రాధిక. ఏదో సాహితీ సంస్థట రాధిక, నాకు సన్మానం చెయ్యాలని ఫోన్ చేశారు. కాకపోతే 2000 నేనే కట్టాలట. అంటే నా డబ్బులతో నేనే సన్మానం చేసుకోవాలన్నమాట. ఇదెక్కడి చోద్యం అంటూ విస్తుపోయారు. అయ్యో, మొన్న నా మిత్రురాలు ఫోన్ చేసిందండి. ఎన్ని విచిత్రాలు విడ్డూరాలు చెప్పిందనుకున్నారు. కొన్ని సాహితీ సంస్థలు వాట్సాప్ గ్రూపులు పెట్టి కవులందర్నీ ఒక్కచోట చేర్చి కవితలు రాయిస్తున్నారట. మంచిదే, కాని మరికొందరు కవితలు రాయించి అవి ఎలా ఉన్నా సరే కవుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పుస్తకంగా అచ్చు వేస్తున్నారట. ఎవరు డబ్బులిస్తే వారివి కనీసం కవిత మాదిరిగా లేనివి కూడా ప్రచురించి పుస్తకంగా తీసుకొస్తున్నారట అంటూ ఆశ్చర్యంగా భర్తకు చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని సాహితీ సంస్థలు ఎక్కువైపోయాయి. తెలుగు భాషను గౌరవిస్తూ నేటి తరం రచయితలు రచనలు చేయడం అభినందనీయమే. అలా అని ఏది పడితే అది కవిత్వం అయిపోదు, ప్రాసలు కలిస్తే పాటలు అయిపోవు అన్నాడు బృందావన్. ఇవన్నీ ఒకెత్తైతే సాహిత్య చోరులు పెరిగిపోయారండి. మొన్న నేను కవిత రాసి పోస్టు చేశానా, నా ఊరు పేరు తీసేసి వేరే ఏదో గ్రూపులో తమ కవిత అన్నట్టుగా పోస్టు చేశారట. నా స్నేహితుడు చూసి నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించారు. సదరు చోరుడికి మెసేజ్ పెడితే నాకు నచ్చింది, నా వాల్పై పెట్టుకున్నా అన్నాడు. సరేలే, మంచిదే కాని రచయిత పేరు ఎందుకు తీసేశావంటే సమాధానమే లేదు. ఒకరి సాహిత్యాన్ని మరొకరు తమదంటూ ఎలా ముద్ర వేసుకోగలరు? ఎంత అన్యాయం అసలు! గతంలో ఇలాంటిది ఎప్పుడూ ఎక్కడా జరగలేదు అంటూ బాధపడింది. అసలు ఏం జరుగుతోంది? మనుషులు మరీ ఇలా ఎలా మారిపోయారు? ప్రతి చోట స్వార్థం, నా అన్న అహం, ఒకరి ఎదుగుదలను చూసి మరొకరు ఏడవడం, శత్రుత్వం లేనిపోని అభాండాలు వేయడం. ఒకటా రెండా? ఎక్కడా ప్రేమ లేదు, అభిమానపూర్వక మాటలు లేవు, సహృదయంతో చేసే విమర్శలు సమీక్షలు అంతకన్నా లేవు. అందరికీ ప్రశంసలు మాత్రమే కావాలి, అందరూ తమనే పొగడాలనే స్వార్థం పోవాలి. బృందావన్ ఆలోచిస్తూ అన్నాడు.
అసలు ఏం జరుగుతోంది? మనుషులు మరీ ఇంతలా ఎలా మారిపోయారు? ప్రతి చోట స్వార్థం, నా అహం. ఒకరి ఎదుగుదలను చూసి మరొకరు ఏడవడం, శత్రుత్వం, లేనిపోని అబాండాలు వేయడం. ఒకటా రెండా? ఎక్కడా ప్రేమ లేదు, అభిమానపూర్వక మాటలు లేవు. సహృదయంతో చేసే విమర్శలు, సమీక్షలు అంతకన్నా కనబడడం లేదు. అందరికీ ప్రశంసలు మాత్రమే కావాలి. అందరూ తమనే పొగడాలనే స్వార్థం పోవాలి. బృందావన్ ఆలోచిస్తూ అన్నాడు. అవునండి, ఎవరో చేస్తారని కాదుగాని ఇందుకు మనమే పూనుకోవాలి. మనుషుల్లో మార్పు తీసుకురావాలి. మళ్లీ పుస్తకాలకు పూర్వ వైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇతరుల రచనలు చదివితేనే మన రచనల స్థాయి తెలుస్తుందని అందరూ గుర్తెరిగేలా చేయాలి. అన్నిటికన్నా ముందుగా మన ఇంటినే ఒక ఉచిత గ్రంథాలయంగా మార్చుదాం. మంచి రచనలను మనమే ప్రోత్సహిద్దాం. ఆర్థికంగా వెనుకబడ్డ రచయితలను ఆదుకుందాం. పుస్తక ప్రచురణ భారం కాకుండా అచ్చువేసిన పుస్తకాలు కొనుగోలు అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేద్దాం. ఏమంటారు? అంది. నేనేమంటాను? ఇప్పటికే ఆలస్యం చేశాం, త్వరగా ప్రారంభిద్దాం అంటాను. ఇంతకు మన లైబ్రరీకి ఏం పేరు పెడదాం అని అడిగాడు బృందావన్. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి పేరే పెడదామండి, ఐరా గ్రంథాలయం అని రాధిక చెప్పగానే చప్పట్లు కొట్టాడు బృందావన్.